5000 సంవత్సరాల గణేష్ గుహ. ఈ గుహలో నుండే గణేశుడు మహాభారతాన్ని రచించాడు. అదేంటి, మహాభారతాన్ని రచించింది వేదవ్యాసుడు కదా, మరి నువ్వు గణేశుడు అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అవును, మహాభారతాన్ని వ్రాసింది గణేశుడే, కానీ నిర్దేశించింది మాత్రం వేదవ్యాసుడు. వేదవ్యాస మహర్షి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసి దైవానుగ్రహం పొందగా మహాభారతంలో జరిగిన సంఘటనను రాయగలిగే శక్తివంతుడి కోసం చూడగా అప్పుడు బ్రహ్మదేవుడు అంతటి శక్తివంతమైనటువంటి గణేశుడికే ఇది సాధ్యమవుతుంది అని వేదవ్యాస మహర్షికి చెబుతాడు. ఈ గుహలో నుండే మహాభారతాన్ని వేదవ్యాసుడు గణేశుడికి నిర్దేశించగా గణేశుడు రాస్తాడు. ఇంతకీ ఈ గణేష్ గుహ మరియు వేదవ్యాస గుహ ఎక్కడుందో మీకు తెలుసా? ఉత్తరాఖండ్ బద్రీనాథ్కి 4 కిలోమీటర్స్ దూరంలో మానా విలేజ్లో అయితే ఉంది. ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. టుటు బాయ్.